ఓం శాంతి. జూలై 25వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పల్టీల ఆటను గుర్తుంచుకోండి. ఈ ఆటలో మొత్తం చక్రము బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యమంతా ఇమిడి ఉంది. ప్రశ్న: సంగమయుగములో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఏ వారసత్వము ప్రాప్తి అవుతుంది? జవాబు: ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరునిలో ఏ గుణాలున్నాయో మనకు వాటిని వారసత్వంగా ఇస్తారు. మన బుద్ధి వజ్ర సమానంగా పారసంగా అవుతోంది. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా చాలా గొప్ప ఖజానాను తీసుకుంటున్నాము. సర్వగుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము. ఓం శాంతి. ఈరోజు సద్గురువారము, బృహస్పతి వారము. రోజులలో కూడా కొన్ని ఉత్తమ రోజులు ఉంటాయి. బృహస్పతి రోజు శ్రేష్టమైన రోజని చెప్తారు కదా. బృహస్పతి రోజు అనగా వృక్షపతి రోజు పాఠశాలలో లేక కళాశాలలో చేర్తారు. ఈ మానవ సృష్టి రూపీ వృక్షానికి తండ్రి బీజరూపమని, వారు మృత్యుంజయమూర్తి అని పిల్లలైన మీకు తెలుసు. అకాలమూర్తి అయిన తండ్రికి మీరు అకాలమూర్తి పిల్లలు. ఎంత సహజము! కేవలం స్మృతిలోనే కష్టముంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. పిల్లలైన మీపై అవినాశి అనంతమైన దశ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. మొదటిది హద్దు దశ, రెండవది బేహద్ దశ. తండ్రి వృక్షపతి. వృక్షము నుండి మొట్టమొదట బ్రాహ్మణులు వెలువడ్డారు. వృక్షపతి అయిన నేను సచ్చిత్ ఆనంద స్వరూపమునని తండ్రి చెప్తున్నారు. జ్ఞానసాగరులు, శాంతిసాగరులు అని మహిమ చేస్తూ ఉంటారు. సత్యయుగములో దేవీ దేవతలందరూ శాంతికి, పవిత్రతకు సాగరులని మీకు తెలుసు. భారతదేశము సుఖము, శాంతి, పవిత్రతలకు సాగరముగా ఉండేది. దీనినే విశ్వములో శాంతి అని అంటారు. మీరు బ్రాహ్మణులు. వాస్తవంగా మీరు కూడా అకాలమూర్తులే. ప్రతి ఆత్మ తన సింహాసనముపై విరాజమానమై ఉంది. ఇవన్నీ చైతన్య అకాల సింహాసనాలు. భృకుటి మధ్యలో అకాలమూర్తి అయిన ఆత్మ విరాజమానమై ఉంది. ఇవన్నీ చైతన్య అకాల సింహాసనాలు. భృకుటి మధ్యలో అకాలమూర్తి ఆత్మ విరాజమానమై ఉంది. దీనిని నక్షత్రమని కూడా అంటారు. వృక్షపతి అయిన బీజరూపుణ్ణి జ్ఞానసాగరుడని అంటారు. కాబట్టి వారు తప్పకుండా రావలసి వచ్చింది. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు కనుక తప్పకుండా మమ్మ కూడా కావాలి. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయిస్తారు. పల్టీల ఆట ఆడతారు కదా, దాని అర్థాన్ని కూడా తెలియజేశారు. బీజరూపుడు శివబాబా, తర్వాత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు. ఈ సమయములో మేము బ్రాహ్మణులము, తర్వాత మేమే దేవతలుగా అవుతామని మీరు అంటారు. మొదట మనము శూద్రబుద్ధి గలవారిగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ తండ్రి పురుషోత్తమ బుద్ధిగా తయారు చేస్తారు.
వజ్రతుల్యమైన పారసబుద్ధిగా తయారు చేస్తారు. ఈ పల్టీల ఆట రహస్యమును కూడా అర్థం చేయిస్తారు. శివబాబా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ మరియు దత్తు పిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీరు ఇప్పుడెంతో విశాల బుద్ధి గలవారిగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. మీరిప్పుడు ఈశ్వరీయ బుద్ధి గలవారిగా అవుతారు. ఏ గుణాలైతే ఈశ్వరునిలో ఉన్నాయో అవి మీకు వారసత్వంగా లభిస్తాయి. అర్థం చేయించినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. తండ్రి నెంబర్ 1 జ్ఞానసాగరులు. వారిని జ్ఞానేశ్వరులని అంటారు. జ్ఞానము వినిపించే ఈశ్వరుడు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానయోగాల ద్వారా పతితులను పావనంగా చేస్తారు. భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి చెందినది. ఎందుకంటే ఇనుప యుగము నుండి బంగారు యుగముగా అయ్యింది. యోగము 2 రకాలని అర్థం చేయించారు. అది హఠయోగము, ఇది రాజయోగము. అది హద్దు, ఇది బేహద్దు. వారు హద్దు సన్యాసులు, మీరు బేహద్దు సన్యాసులు. వారు ఇల్లు వాకిలి వదిలేస్తారు. మీరు మొత్తం ప్రపంచమంతటినీ సన్యసిస్తారు. మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానము. ఇది చిన్నదైన కొత్త వృక్షము. పాతదాని నుండి కొత్తదిగా తయారవుతూ ఉందని మీకు తెలుసు. అంటు కట్టబడుతూ ఉంది. తప్పకుండా మనము పల్టీల ఆటను ఆడతాము. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలుగా అవుతున్నాము. నుండి అను పదము తప్పకుండా ఉంచాలి. కేవలం మనము అను పదమును కాదు. మనమే శూద్రులుగా ఉండేవారము, మళ్ళీ మనమే బ్రాహ్మణులుగా అయ్యాము. ఈ పల్టీల ఆటను ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది చాలా సహజము. 84 జన్మలను మనమెలా తీసుకుంటామో, మెట్లను ఎలా దిగుతూ మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యి ఎలా ఎక్కుతామో చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి చాలా గొప్ప ఖజానా తీసుకుంటున్నాము. జోలెను నింపుకుంటున్నాము. శంకరుణ్ణి జ్ఞానసాగరుడని అనరు. అతడు జోలెను నింపడు. చిత్రకారులు ఆ చిత్రాన్ని అలా తయారు చేశారు. శంకరుని మాటే లేదు. ఈ విష్ణువు మరియు బ్రహ్మ ఇక్కడకు చెందినవారు. లక్ష్మీనారాయణ్లను దంపతుల రూపంలో పైన చూపించారు. బ్రహ్మకు ఇది అంతిమ జన్మ. మొట్టమొదట ఇతడు విష్ణువుగా ఉండేవాడు. 84 జన్మల తర్వాత ఇతడు బ్రహ్మగా అయ్యాడు. ఇతనికి నేను బ్రహ్మ అని పేరు పెట్టాను. అందరి పేర్లను మార్చేశాను. ఎందుకంటే సన్యసించారు కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయినందున పేర్లను మార్చేశాను. తండ్రి చాలా రమణీకమైన పేర్లను పెట్టారు. మీరిప్పుడు వృక్షపతి ఈ రథములో కూర్చున్నారని తెలుసుకున్నారు, చూస్తున్నారు. ఇది వారి అకాల సింహాసనము. వీరికి కూడా సింహాసనము ఇదే. ఈ సింహాసనాన్ని వారు లోనుగా తీసుకుంటారు. వారికి తమ సింహాసనం ఉండదు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ రథములో విరాజమానమవుతాను. నా పరిచయమునిస్తాను. నేను మీ తండ్రిని.
కేవలం నేను జనన మరణాలలోకి రాను, మీరు వస్తారు. ఒకవేళ నేను కూడా వస్తే మిమ్మల్ని తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎవరు చేస్తారు? తయారు చేయువారైతే కావాలి కదా. అందువల్లనే నా పాత్ర ఈ విధంగా ఉంది. హే పతిత పావన, రండి అని మీరు నన్ను పిలుస్తారు కూడా. నిరాకార శివబాబాను ఆత్మలు పిలుస్తారు. ఎందుకంటే ఆత్మలకిప్పుడు దుఃఖముంది. ముఖ్యంగా భారతవాసులైన ఆత్మలు మీరు వచ్చి పతితులను పావనంగా చేయండని పిలుస్తారు. సత్యయుగములో మీరు చాలా పవిత్రంగా సుఖంగా ఉండేవారు. ఎప్పుడు పిలిచేవారు కాదు. ఇప్పుడు స్వయంగా తండ్రే చెప్తున్నారు, మిమ్మల్ని సుఖీలుగా చేసి నేను మళ్ళీ వానప్రస్థములో కూర్చుంటాను. అక్కడ మీకు నా అవసరమే ఉండదు. భక్తి మార్గములో నా పాత్ర ఉంది. తరువాత అర్ధకల్పము వరకు నా పాత్ర లేదు. ఇది చాలా సులభము. ఇందులో ఎవ్వరూ ప్రశ్నించలేరు. దుఃఖములో అందరూ స్మరిస్తారని గాయనము కూడా ఉంది. సత్యత్రేతాయుగాలలో భక్తి మార్గమే ఉండదు. జ్ఞాన మార్గమని కూడా అనరు. జ్ఞానము సంగమయుగంలోనే లభిస్తుంది. దీని ద్వారా మీరు 21 జన్మల ప్రాలబ్ధమును పొందుతారు. నెంబరు వారీగా ఉత్తీర్ణులవుతారు. ఫెయిల్ కూడా అవుతారు. ఈ యుద్ధము జరుగుతూ ఉంది. ఏ రథములో అయితే తండ్రి విరాజమానమై ఉన్నారో వారు విజయము పొందుతారని మీకు తెలుసు. అనన్య పిల్లలు కూడా విజయాన్ని పొందుతారు. ఉదాహరణకు కుమార్క ఫలానా వారు కూడా తప్పకుండా విజయము పొందుతారు. చాలామందిని తమ సమానంగా తయారు చేస్తారు. కనుక ఇది పల్టీల ఆట అని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. చిన్న పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోగలరు. కనుక పిల్లలకు కూడా నేర్పించమని బాబా చెప్తారు. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కు వారికి కూడా ఉంది. పెద్ద విషయమేమీ కాదు. కొద్దిగానైనా ఈ జ్ఞానము తెలుసుకుంటే జ్ఞానము వినాశనం అవ్వదు. స్వర్గములోకైతే తప్పకుండా వచ్చేస్తారు. క్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము ఎంత పెద్దదిగా ఉంది. ఈ దేవీ దేవతా ధర్మము అన్నిటికంటే మొదటి ధర్మము. చాలా పెద్ద ధర్మము. ఇది 2 యుగాలు కొనసాగుతుంది. కనుక వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి. కానీ హిందూ ధర్మమని పిలిపించుకుంటున్నారు. 33 కోట్ల దేవతలని కూడా చెప్తారు. మరి హిందువులని ఎందుకంటారు? మాయ బుద్ధిని పూర్తిగా హతమార్చింది. కనుక ఈ పరిస్థితిలోకి వచ్చేశారు. మాయను జయించడం కఠినమేమీ కాదని తండ్రి చెప్తున్నారు. ప్రతి కల్పము మీరు విజయము పొందుతారు. మీరు సైనికులు కదా. ఈ వికారాలనే రావణునిపై విజయము కలిగించేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. భారతదేశానికే బృహస్పతి దశ వస్తుంది. ఇప్పుడు అందరిపై రాహు దశ ఉంది. వృక్షపతి అయిన తండ్రి వస్తే తప్పకుండా భారతదేశముపై బృహస్పతి దశ కూర్చుంటుంది. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మృత్యువను పేరుండదని, మనకు నిరోగి శరీరము లభిస్తుందని పిల్లలైనా మీకు తెలుసు. అది అమరలోకము కదా.
ఫలానా వారు మరణించారని అనరు. మరణమను పదమే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. శరీరము వదలడంలో మరియు తీసుకోవడంలో సంతోషంగా ఉంటారు. దుఃఖమను పేరే ఉండదు. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. అందరిపై బృహస్పతి దశ ఉండదు. పాఠశాలలో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు పాస్ అవ్వరు. ఇది కూడా పాఠశాలయే. రాజయోగాన్ని నేర్చుకుంటామని మీరు చెప్తారు. నేర్పించేవారెవరు? బేహద్దు తండ్రి. కనుక ఎంత సంతోషముండాలి. ఇందులో మరే విషయము లేదు. ముఖ్యమైనది పవిత్రతయే. హే పిల్లలు, దేహసహితము దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండని రాయబడి కూడా ఉంది. ఇది గీతలోని వాక్యము. ఇప్పుడు గీతా అధ్యయనము జరుగుతూ ఉంది. అందులో కూడా మనుషులు అర్థం పర్థం లేని మాటలను రాసేశారు. పిండిలో ఏదో కాస్త ఉప్పు ఉన్నట్లు ఉంది. విషయము ఎంత సహజంగా ఉంది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. అయినా ఎందుకు మర్చిపోతారు? బాబా, మీరొస్తే మేము మీ పిల్లలుగానే అవుతాము. మీరు తప్ప మరెవ్వరూ లేరు. మేము మీ పిల్లలమై మీ నుండి పూర్తిగా వారసత్వము తీసుకుంటామని భక్తి మార్గములో మీరు అనేవారు. వారసత్వాన్ని తీసుకునేందుకే తండ్రికి పిల్లలుగా అవుతారు, దత్తు పిల్లలుగా అవుతారు. తండ్రి ద్వారా మనకు ఏ వారసత్వము లభిస్తుందో తెలుసు. మీరు కూడా దత్తు పిల్లలే. మనము తండ్రి ద్వారా విశ్వరాజ్యాన్ని, అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటామని తెలుసుకున్నారు. ఇతరులెవ్వరిపైన మమకారము ఉంచుకోము. ఎవరికైనా లౌకిక తండ్రి కూడా ఉన్నారనుకోండి, వారి వద్ద ఏముంటుంది? 1-1.5 లక్షో ఉంటుంది. ఇక్కడ అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వమునిస్తారు. పిల్లలైన మీరు అర్ధకల్పము నుండి అసత్య కథలను వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటారు. ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. వారి మాటలను శ్రద్ధగా వినాలి. హంసోకు అర్థము కూడా తెలియజేయాలి. వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఈ 84 జన్మల కథను ఎవ్వరూ చెప్పలేరు. కుక్క, పిల్లి అన్నిటిలో ఉన్నారని తండ్రిని గురించి అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు కదా. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది. ఎవరిపైన దోషముంచరు. డ్రామాయే ఈ విధంగా తయారయ్యింది. మిమ్మల్ని జ్ఞానము ద్వారా దేవతలుగా చేసిన వారినే నిందించుతారు. మీరిలాంటి పల్టీలాట ఆడతారు. డ్రామా కూడా ఈ విధంగా తయారయ్యింది. నేను మళ్ళీ వచ్చి మీకు కూడా ఉపకారము చేస్తాను. ఇది మీ దోషము కూడా కాదని నాకు తెలుసు. ఇది ఆట. కథను నేను అర్థం చేయిస్తాను. ఇది సత్యసత్యమైన కథ. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. భక్తి మార్గములో అనేక కథలను తయారు చేశారు. లక్ష్యమేదీ లేదు. అవన్నీ క్రింద పడేసేందుకే. ఆ పాఠశాలలో కూడా శరీర నిర్వహణ కొరకు లక్ష్యముతో కూడిన విద్యను నేర్పిస్తారు. పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చొని కథలు వినిపిస్తారు. లోకులు వారి ఎదుట ధనము ఉంచి వెళ్తారు.
ప్రాప్తి ఏమీ ఉండదు. మీకిప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి. దీని ద్వారా మీరు కొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతారు. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా లభిస్తుంది. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవిగా ఉంటాయి. వజ్ర వైఢూర్యాలన్నీ కొత్తవిగా ఉంటాయి. మిగతా విషయాలన్నీ వదిలేసి మీరు పల్టీలాటను స్మృతి చేయండి. ఫకీరులు కూడా పల్టీలు కొట్టుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తారు. కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తారు. ఇప్పుడైతే మోటార్లు, బస్సులు, విమానాలు కూడా వచ్చాయి. పేదవారైతే అందులో వెళ్ళలేరు. చాలా శ్రద్ధ ఉన్నవారైతే కాలినడకన కూడా వెళ్తారు. రోజురోజుకు విజ్ఞానము ద్వారా చాలా సుఖము లభిస్తూ ఉంటుంది. అయితే ఇది అల్పకాలిక సుఖము. పడిపోతే ఎంతో నష్టము కలుగుతుంది. ఈ వస్తువులలో అల్పకాలిక సుఖముంది. చివరికి అందులో మృత్యువే నిండి ఉంటుంది. అది విజ్ఞానము, మీది మౌనము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా రోగాలన్నీ సమాప్తమైపోతాయి. నిరోగిగా అవుతారు. సత్యయుగములో సదా ఆరోగ్యంగా ఉంటారని మీరు భావిస్తారు. ఈ 84 జన్మల చక్రము తిరుగుతూనే ఉంటుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. మీరు నన్ను ఎంతగానో నిందించారు. స్వయం చెంపదెబ్బలు వేసుకున్నారు. గ్లాని చేస్తూ చేస్తూ మీరు శూద్రులుగా అయిపోయారు. భగవంతుణ్ణి జపిస్తే సుఖము లభిస్తుందని సిక్కులు కూడా చెప్తారు. అనగా మన్మనాభవ 2 అక్షరాలు. ఎక్కువగా తలకొట్టుకునే అవసరమే లేదు. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా 21 జన్మల వరకు సుఖము లభిస్తుందని మీకు తెలుసు. వారు అందుకు మార్గాన్ని కూడా తెలుపుతారు. కానీ పూర్తి మార్గము వారికి సిక్కులకు తెలియదు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖము పొందండి. సత్యయుగములో జబ్బులు, దుఃఖానికి సంబంధించిన విషయాలేవీ ఉండవని మీకు తెలుసు. ఇది సాధారణమైన విషయము. దానిని సత్యయుగము, బంగారు యుగమని అంటారు. దీనిని కలియుగము, ఇనుప యుగమని అంటారు. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. జ్ఞాన వివరణ చాలా బాగుంది. ఇది పల్టీల ఆట. మీరిప్పుడు బ్రాహ్మణులు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ విషయాలు మీరు మర్చిపోతారు. పల్టీల ఆట గుర్తుంటే ఈ జ్ఞానమంతా గుర్తుంటుంది. ఇలాంటి తండ్రిని స్మృతి చేస్తూ రాత్రి నిద్రించాలి. అయినా బాబా మర్చిపోయామని పిల్లలు అంటారు. మాయ క్షణక్షణము మరపిస్తూ ఉంటుంది. మాయతో మీరు యుద్ధము చేస్తారు. తర్వాత అర్ధకల్పము మీరు మాయపై రాజ్యము చేస్తారు. విషయమైతే సహజంగా చెప్తారు. దీని పేరే సహజ జ్ఞానము, సహజ స్మృతి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. కష్టమేముంది? భక్తి మార్గంలో అయితే మీరు చాలా కష్టపడ్డారు. సాక్షాత్కారము కొరకు గొంతు కోసుకునేందుకు కూడా తయారవుతారు. కత్తుల బావిలో దూకుతారు. ఎవరైతే నిశ్చయ బుద్ధి గల వారై అలా చేస్తారో వారి వికర్మలు వినాశనం అవుతాయి. అయితే మళ్ళీ కొత్తగా లెక్కాచారము ప్రారంభమవుతుంది. కానీ నా వద్దకు రారు. నా స్మృతి ద్వారా వికర్మలు వినాశనమైపోతాయి.
జీవఘాతము ద్వారా వినాశనమవ్వవు. నా వద్దకు ఎవ్వరూ రారు. ఇది ఎంత సహజమైన విషయము. ఈ పల్టీలాట అయితే వృద్ధులకు కూడా గుర్తుండాలి, పిల్లలకు కూడా గుర్తుండాలి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, వృక్షపతి అయిన తండ్రి ద్వారా సుఖము, శాంతి, పవిత్రతల వారసత్వాన్ని తీసుకునేందుకు తమకు తాము అకాలమూర్తి ఆత్మనని తెలుసుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి. 2వ పాయింట్, తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి. మాయాజీతులుగా అయ్యేందుకు తమ సమానంగా ఇతరులను తయారు చేయు సేవను చెయ్యాలి. కల్పకల్పము విజయులము, తండ్రి మాకు తోడుగా ఉన్నారని బుద్ధిలో ఉండాలి. వరదానము, నిర్బలుర నుండి బలవంతులుగా అయ్యి అసంభవాన్ని సంభవంగా చేసే ధైర్యశాలి ఆత్మాభవ. వివరణ: పిల్లల ధైర్యం, తండ్రి సహాయం. ఈ వరదానం యొక్క ఆధారముపై మేము పవిత్రంగా అయ్యే తీరాలని ధైర్యం యొక్క మొదటి దృఢ సంకల్పం చేశారు మరియు తండ్రి 16 రెట్ల సహాయం చేశారు. మీరు అనాది, ఆది పవిత్రమైన ఆత్మలు. అనేకసార్లు పవిత్రంగా అయ్యారు, ఇక మీదట కూడా అవుతూ ఉంటారు. అనేకసార్లు అనే స్మృతి ద్వారా సమర్థంగా అయిపోయారు. బలహీనుల నుండి ఎంత బలవంతులుగా అయ్యారంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తామని ఛాలెంజ్ చేస్తారు. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం కష్టమని దేనినైతే ఋషులు, మునులు, మహాన్ ఆత్మలు భావించారో దానిని మీరు అతి సులభమని అంటారు. స్లోగన్: దృఢ సంకల్పం చేయడమే వ్రతం తీసుకోవడం. సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగము చేయరు. ఓం శాంతి.